నేను రెగ్యులర్‌గా ట్రై చేసే తోటకూర ఆమ్లెట్‌ని మీకోసం వీడియో షేర్ చేస్తున్నాను. ఈ హెల్తీ ఆమ్లెట్‌ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మాధవి నరసింహ. వెల్కమ్ టు మై ఛానల్. ఆమ్లెట్‌లు చాలా రకాలుగా వేస్తారండి. ఇలా తోటకూరతో ఒకసారి ఆమ్లెట్ ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది అండ్ హెల్త్‌కి కూడా చాలా మంచిది. మనం మార్కెట్ నుంచి తోటకూర తీసుకొచ్చినప్పుడు దీంట్లో ఉండే గడ్డి మొక్కలు ఇలాంటివన్నీ తీసేసుకొని, చిన్న చిన్న ముక్కలుగా శుభ్రంగా కట్ చేసుకొని, దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఒకసారి ఇలా ట్రై చేశారంటే పిల్లలు కూడా ఆకుకూరలు తినని వాళ్ళు కూడా తినేస్తారనమాట తెలియకుండానే. ఇలా నీట్‌గా వాష్ చేసుకున్న తర్వాత మనం దీన్నంతా కూడా కొద్దిగా వాటర్‌ని పిండేసి ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా పసుపు, రుచికి సరిపడా సాల్ట్ అండ్ మీ స్పైసీనెస్‌కి తగ్గట్టుగా కారాన్ని వేసుకొని, ఇందులో కొద్దిగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు. పిల్లలు తినేటట్లయితే పచ్చిమిరపకాయలు, కారాన్ని తగ్గించుకోవచ్చు. దీంట్లో కొద్దిగా ధనియాల పౌడరు అండ్ జీలకర్ర పౌడర్ వేసుకొని, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకపోయినా పర్వాలేదు. దీంట్లోకి ఇప్పుడు మనం అంటే నేను ఇద్దరికి చేస్తున్నాను. మీ క్వాంటిటీకి తగ్గట్టుగా ఎగ్స్ వేసుకొని, విస్కర్‌తో ఇలా పఫీగా వచ్చేలాగా ఎక్కువ సేపు కలపాలనమాట. అంటే ఒక 5 మినిట్స్ సరిపోతుంది. కడాయి పెట్టుకొని, ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని, మనం కలుపుకున్న దాన్ని ఇందులో ఆమ్లెట్ లాగా వేసేసుకోవడమే. సిమ్‌లో పెట్టుకొని అటు ఇటు ఫ్లిప్ చేసుకోవాలి. మూత పెట్టకూడదండి. మూత పెడితే మొత్తం పైన చెమటలాగా వచ్చేసి ఆ టేస్ట్ అనేది మారిపోతుంది. దీన్ని రెండు వైపులా ఇలా ఫ్లిప్ చేసేసుకొని కాల్చుకుంటే రుచికరమైన హెల్తీ అండ్ టేస్టీ ఆమ్లెట్ రెడీ అయిపోతుంది. అండ్ మీరు ఇంట్లో మీ పిల్లలకి గానీ, లేదంటే డైటింగ్‌లో ఉన్న వాళ్ళకని తినొచ్చు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా గానీ, లేదంటే ఈవినింగ్ స్నాక్ ఐటెమ్‌గా కూడా పిల్లలకి మనం పెట్టొచ్చనమాట. ఇంట్లో ఆకుకూరలు తినడం ఇష్టం లేని వాళ్ళకి ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.